హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ ఆన్ బార్డర్స్. ఈ వీడియోలో మనం రెండు ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఎందుకు చేయడం, లెట్స్ బిగిన్. అన్నోన్ మెన్ స్ట్రైక్స్ అగైన్. అంటే పాకిస్తాన్ లో మన అన్నోన్ గన్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లష్కరే తయ్యబాకి సంబంధించిన ఒక కమాండర్ ని లేపేశారు. అతని పేరు షేక్ యూసుఫ్ అఫ్రిది. ఇతను హఫీజ్ సయీద్ అనే ఉగ్రవాదికి చాలా క్లోజ్. ఈ టాపిక్ పై చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అండ్ ఈవెన్ లష్కరే తయ్యబాలో ఏదైతే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయో దీంట్లో ఒక కీ రోల్ ప్లే చేసేవాడు ఈ అఫ్రిది అనే వ్యక్తి. అండ్ అతను తన ఇంటి బయట నడుస్తుండగా, వీధిలో ఉండగా సడన్ గా ఒక ఇద్దరు వస్తారు బైక్ లో. ఆ ఇద్దరు ఎవరనేది ఎవరికి తెలీదు. గన్ ఫైర్ ఓపెన్ చేస్తారు, మల్టిపుల్ గన్ షాట్స్. అండ్ అక్కడికక్కడే అఫ్రిది చనిపోతాడు. అండ్ ఆ ఇద్దరు గన్ మెన్స్ మాయమైపోతారు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ లో ఏ గ్రూప్ కూడా క్లెయిమ్ చేయలేదు అఫ్రిదిని చంపింది మేమే అని. అంటే పాకిస్తాన్ ఏజెన్సీస్ కావచ్చు, వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళని యాక్చువల్లీ చంపింది ఎవరు అని. మనం లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఈ మన అన్నోన్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాకిస్తాన్ లో భారత్ కి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదుల్ని వేరే అవతల పడేస్తున్నారు. నాట్ జస్ట్ పాకిస్తాన్ లో, ఈవెన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎక్కడున్నా కూడా వెతికి మరీ చంపుతున్నారు. ఎగ్జాంపుల్ ఈవెన్ నేపాల్ లో కూడా మన ఇండియాలో ఫేక్ కరెన్సీ నోట్స్ ఇవన్నీ సప్లై చేసి ఒక మాస్టర్ మైండ్ కూడా సైలెంట్ గా లేపేశారు. మన అన్నోన్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి జైషే మొహమ్మద్ అండ్ లష్కరే తయ్యబా. జైషే మొహమ్మద్ కావచ్చు, లష్కరే తయ్యబా కావచ్చు, ఒకప్పటిలాగా ఇండియాలో అటాక్స్ చేయలేకపోతున్నారు. ఉగ్రవాదం ఒకప్పట్లో పోల్చుకుంటే ఇండియాలో ఇప్పుడు తక్కువైంది. అండ్ ఇన్ రివర్స్ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఓపెన్ గా తిరగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎవడు బైక్ మీద వచ్చి కాల్ చేస్తాడో, చంపేస్తాడో అన్న భయం వాళ్ళలో గట్టిగా పట్టుకొనింది. అదే మన పిచ్చోడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్, తను పొగడొచ్చు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని కావచ్చు, ఆర్మీ చీఫ్ ని కావచ్చు. కానీ అమెరికన్ గవర్నమెంట్ విధానం చూసుకుంటే వాళ్ళు రీసెంట్ గా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. అందులో ఏమన్నారంటే పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకి ఒక పెద్ద హబ్ గా మారింది. ఫ్రమ్ లేట్ 1980s, అంటే 1980s తర్వాత నుంచి ఉగ్రవాదానికి హబ్ గా మారింది పాకిస్తాన్ అని. అండ్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పని కూడా చేయాలి. రెగ్యులర్ గా యునైటెడ్ నేషన్స్ లో కావచ్చు, యూరోపియన్ యూనియన్ ముందు కావచ్చు, అమెరికా ముందు కావచ్చు, రష్యా ముందు కావచ్చు, మనం పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద కుట్రలు ఇవన్నీ సాక్ష్యాలతో సహా ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. ఈవెన్ పిఆర్ గేమ్ లో కూడా మనం ఫ్రంట్ ఫుట్ లో ఆడాలి. అప్పుడైతేనే మనం పాకిస్తాన్ ని ఈవెన్ పిఆర్ గేమ్ లో కూడా దెబ్బ కొట్టగలం. సల్యూట్ టు అన్నోన్ మెన్. ఆ అన్నోన్ మెన్ ఎవరైతే మన కోసం శత్రు దేశాల్లో ఉండి పనిచేస్తారో వాళ్ళ పేర్లు ఎప్పటికీ మనకు తెలియవు, వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పటికీ 24/7 మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన శత్రు దేశాల్లో మన శత్రువుల్ని లేపేయడానికి నిరంతరం ట్రై చేస్తూ ఉంటారు. ఐ థింక్ వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇంకొక ఉగ్రవాది సల్మాన్ అజర్ అని, అతను పాకిస్తాన్ ని బవాల్పూర్ అనే ఊర్లో రోడ్డు మీద నడుస్తూ ఉండగా సడన్ గా చాలా వేగంగా వెనక నుంచి ఒక కార్ వచ్చి తనని ఢీ కొట్టింది. దెబ్బకి అక్కడే స్పాట్ లో చనిపోయాడు. డౌట్ ఏమంటే ఇది కూడా ఇండియానే చేసింది, సైలెంట్ గా గన్స్ తో కాకుండా ఈసారి వెహికల్ తో లేపేసింది అని అనుమాన పడుతున్నారు పాకిస్తాన్ లో కూడా. కాకపోతే వాళ్ళకి ఎప్పటికీ ఎలాంటి సాక్ష్యం దొరకదు. ఇది మిస్టీరియస్ డెత్ గానే మారిపోతుంది. ఇంకొక సెన్సేషనల్ జియో పొలిటికల్ ఈవెంట్ ఏంటి అంటే ఓపెక్ కంట్రీస్ లో నుంచి యుఏఈ బయటకు వచ్చేసింది. ఓపెక్ అనేది ఒక గ్రూప్ అనమాట. ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఏదైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ రిచ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళందరిది ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ కలిస్తే ఐ థింక్ మనం మొత్తం ప్రపంచంలో ఆయిల్ సప్లైలో 47% వీళ్ళదే ఉంది. వీళ్ళు ఈ గ్రూప్ ఎందుకు ఫార్మ్ చేశారంటే గ్లోబల్ ఆయిల్ సప్లైని కంట్రోల్ చేయడానికి. వాళ్ళకి కావాల్సినప్పుడు ఆయిల్ రేట్లు పెరిగేటట్లు, తగ్గేటట్లు, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు, ప్రొడక్షన్ డిక్రీజ్ చేయొచ్చు. సో వాళ్ళ పట్టు ఉన్నింది. ఇప్పుడు యుఏఈ అందులో నుంచి బయటకు వచ్చింది. రీజన్ ఏంటి అంటే ఈ ఇరాన్ ఏదైతే అటాక్స్ చేస్తుందో సౌదీ పైన కావచ్చు, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్ ఇలా అన్నిటిపైన యుఏఈ ఏమంటుందంటే మనం అందరం కలిసి ఏ కంట్రీస్ పై అయితే అటాక్ జరుగుతుందో మనం అందరూ కలిసి చాలా స్ట్రాంగ్ గా ఇరాన్ కి అగేన్స్ట్ గా రియాక్ట్ అవ్వాలి, మనం కూడా అటాక్ చేయాలి, ప్లాన్ చేయాలి. అంటే మిగతా కంట్రీస్ ఏది కోఆపరేట్ చేయట్లేదు. అందువల్ల యుఏఈ ఏమనుకునిందంటే ఇంకా ఉండి ఏ లాభం ఒపెక్ లో, అవసరం లేదు అని చెప్పి ఒపెక్ నుంచి బయటకు వచ్చేసింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనకి, బ్యాడ్ న్యూస్ రష్యాకి. మనకెందుకు గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ అన్ని పెట్టిందే రేటు. ఇప్పుడు యుఏఈ బయటకు వచ్చిందంటే ఆబ్వియస్లీ ఆ రేట్ కంటే తక్కువ అమ్మితేనే దాని కస్టమర్స్ ఇంకా ఎక్కువ వస్తారు. సో ఆబ్వియస్లీ మనకి యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ ఈవెన్ యుఏఈ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్రాస్ చేయాల్సిన అవసరమే లేదు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్రాస్ అయ్యాక కూడా యుఏఈ ల్యాండ్ ఉంటుంది. అక్కడ నుంచి సీ మార్గంగా మన దేశానికి రావచ్చు ఆయిల్స్, మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ వస్తుంది. సో అది మనకి అడ్వాంటేజ్. రష్యాకి ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే రష్యాపై బోల్డ్ అనే శాంక్షన్స్ పడ్డాయి కాబట్టి రష్యాకి ఆయిల్ కస్టమర్స్ చాలా తక్కువ. కాబట్టి రష్యా ఆయిల్ రేట్ తక్కువ పెడుతుంది. ఇప్పుడు అదే తక్కువ రేటుకి యుఏఈ కూడా పెడుతుంది కాబట్టి యుఏఈ రష్యాకి ఇప్పుడు కాంపిటీషన్ గా మారబోతుంది. చూసారు కదా మరి, ఇది ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.